అస్సలామలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజైతే ఇంకా పండగ హడావుడి అండి. ఆ పండగ హడావుడిలో అయితే ఇంకా నేను ఈరోజు చాలా వంటలు అయితే చేయబోతున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క వంట అయితే ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా అయితే ఇంకా ఇక్కడ నేను బిర్యానీ కూడా వండబోతున్నాను. అయితే ఇంకా బిర్యానీ కోసం ఇక్కడ గిన్నె పెట్టేసి ఎసురు వేసేసి అందులో సరిపోయినట్టుగా కళ్ళు ఉప్పు వేసేసి ఇక్కడ గరం మసాలాలన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఇలా గరం మసాలాలన్నీ యాడ్ చేస్తే కనుక మనకు రైస్ అనేది మంచిగా ఫ్లేవర్ ఉంటుంది. అందుకనేసి ఆ ఫ్లేవర్ కోసం అన్ని మసాలాలు అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే పెద్ద గిన్నె అయితే కనుక పెట్టానండి. ఆ పెద్ద గిన్నె పెట్టిన తర్వాత ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మంచిగా ఇక్కడైతే కనుక గ్రేవీ లాగా అయితే కనుక బాగా ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత గరం మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత పుదీనా వేసాను, మిర్చి కూడా యాడ్ చేశాను. ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను. ఆ మసాలాలలో బాగా వేగిన తర్వాత కడిగి పెట్టిన చికెన్ ముక్కలు అయితే కనుక ఈ గిన్నెలు అయితే వేసానండి. ఇప్పుడైతే ఇంకా మనకు చికెన్ ముక్కలు ఎలా ఉండాలంటే కనుక మంచిగా ఒక్క ముక్క తిన్న చాలు, తృప్తిగా ఉండాలా. ఆ సైజు ఉంటేనే మనకు బిర్యానీకి ముక్క చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడైతే కనుక నేను 3 kgs చికెన్తో అయితే కనుక బిర్యానీ చేయబోతున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన ఇంకా ఏంటంటే పెరుగు అయితే అవసరము. పెరుగు వేస్తే ఇంకా మనకు ముక్క ఏమవుతుందంటే ఇంకా మంచిగా ఫ్లేవర్ ఉంటుంది. పైనుండి వచ్చేసి మెత్తగా ముక్క పీస్ లాగా తింటూ ఉంటే ఇంకా అదొక రుచి. ఇక్కడ బిర్యానీ మసాలాలు అయితే యాడ్ చేస్తున్నానండి, మళ్ళీ పౌడరు. ఆ తర్వాత ఇక్కడ నేనైతే నేను ఇంట్లో సోయాన చేసిన కొన్ని గరం మసాలాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈ మసాలాలన్నీ ముక్కలకన్నీ బాగా పట్టాలి అనేసి అడుగు నుండి అయితే ఒకసారి బాగా కలిపేద్దాము. ఇలాగ చక్కగా అడుగు పట్టేకుండా నీట్గా అయితే అడుగు నుండి ఒకసారి బాగా కలిపేద్దాము. ఇక్కడైతే మనం ఎసురు పెట్టాం కదా పక్కన, ఆ ఎసురు అయితే వాష్ చేశానండి నేను. ఇక్కడైతే నేను మంచిగా మేథి అయితే వేసాను. ఇక్కడైతే నేను కొద్దిగా నూనెలో మంచిగా ఆనియన్ పైనుండి వచ్చేసి పుదీనా వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక పక్కన అయితే మళ్ళీ కారం పొడి వేసాను, చూస్తున్నారు కదా. ఒక పక్కన అయితే ఎసురు వచ్చిన తర్వాత రైస్ అయితే నేను వార్చాలి, ఇంకా వార్చలేదు. ఇక్కడైతే నేను చికెన్ కొద్దిగా దమ్ అయితే చేసి పెట్టుకున్నాను రెడీగా. అటు పక్క అయితే ఎసురు మనకు వచ్చిన తర్వాత ఆ రైస్ అయితే తీసి నేను ఈ రైస్ని ఇలాగా ఒక హోల్ ఉన్న గిన్నెలోకి అయితే ఉడికిన తర్వాత తీసానండి. ఆ తర్వాత ఇక్కడ నేను రైస్ని అయితే బిర్యానీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తానికి బిర్యానీ గిన్నెలోకి అయితే యాడ్ చేశానండి. ఈ మాదిరిగా నాకైతే గిన్నెకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడైతే నేను ఇంట్లో మా రంజాన్ నెల అనేసి అందరికీ దావతు అంటే మాడపరచ కూతురు కొడుకుకు ఇలా అందరికీ పిలిచి దావత్ గురికి ఇస్తున్నాను. ఇటు పక్క అయితే మనము మంచిగా గ్రానీస్ అయితే చేసేస్తున్నాను. ఇంకా చాలా హడావుడి అంటే ఎంత హడావుడి అంటే ఇంకా చెప్పలేము మాటల్లో, చాలా హడావుడిగా అయితే ఉన్నాను. ఇక్కడైతే కొద్దిగా నాకు మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఆ పైనుండి వచ్చేసి మంచిగా కొత్తిమీర పుదీనా ఇవన్నీ బాగా గ్రానీస్ అయితే చేశానండి. ఆ తర్వాత లెమన్ జ్యూస్ కూడా మనకు సరిపోయినట్టుగా 6 లెమన్ అయితే తీసుకున్నాను. ఆ లెమన్ జ్యూస్ కూడా చక్కగా అయితే ఇక్కడ నేను నిండుగా అయితే వేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ మాదిరిగా అయితే బాగా గ్రానీస్ వేసి చేయాలండి. చేస్తే పైనుండి వచ్చేసి మంచిగా ఘీ గుడక యాడ్ చేద్దాము. మంచి ఘీ గుడక యాడ్ చేస్తే మంచి రైస్ ముక్కలు అన్ని ఫ్లేవర్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడైతే బాగా దమ్ చేశానండి. దమ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే తిరిగేస్తున్నాను రైస్ని అయితే అంటే కింద పాటు ఎలా వచ్చిందో ఏటో చూద్దాం అనేసి. చూస్తున్నారు కదా, చక్కగా పొడిగా బాగా మంచి ఫ్లేవర్గా అయితే కమ్మగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఫ్లేవర్ అయితే అదిరిందండి. ఒక రేంజ్లో అయితే ఫ్లేవర్ ఉంది, సూపర్ డూపర్గా ఉంది. ఇక్కడైతే నేను కొద్దిగా అటు ఇటు చూపించాను, కానీ కాకపోతే ఇక్కడ నేను ఒక రోజే ఇన్ని కుకింగ్లు చేశాను కదా, ఈ వీడియో తీయడం కూడా కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. జస్ట్ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు నేను ఇంకా మంచి వీడియోలతో మీ ముందు రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఎమ్మి టేస్టీ బిర్యానీ అయితే రెడీ. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.